నా ఒక గొప్ప మేలు చేశారండి. ఆ మేలును బట్టి వాళ్ళ ఎడల ఎంతో కృతజ్ఞత చూపిస్తాం. కృతజ్ఞత అంటే ఏంటి? చాలా థ్యాంక్స్ చెప్తాం. ఇప్పుడు చూడండి, చిన్న మేలే చేశారనుకోండి, కృతజ్ఞత కూడా కొంచెమే ఉంటుంది. చూడండి, సడన్గా ఏదైనా వస్తువు పడిపోయింది, వెంటనే ఎవరు కిందకి దిగి తీసుకొని చేతికి ఇచ్చారనుకోండి, చిన్న సహాయం చేశారు, వెంటనే చాలా థ్యాంక్స్ అండి అంటాం. కానీ కొంతమంది ఎంత సహాయం చేశారంటే, వాళ్ళ సహాయం చేశారు కాబట్టి నువ్వు బతుకవు, లేకపోతే చచ్చిపోదు. అలాంటి పెద్ద సహాయం చేశారనుకోండి, వాళ్ళ ఎడల నిజంగా చాలా తీవ్రంగా మన కృతజ్ఞత ఉంటుందన్నమాట. ఏమండి, జీవితాంతం మర్చిపోలేమండి అది అని చెప్పి, జీవితాంతం మీకు రుణస్థలం అండి మేము అన్నట్టుగా అలాంటి పెద్ద పెద్ద పదాలు వాడతాం అనమాట. అంటే మన కృతజ్ఞత దేని మీద ఆధారపడింది? మనం పొందిన సహాయం మీద ఆధారపడింది. సహాయం పెద్దదయ్యే కొలది కృతజ్ఞత అంతగా పెరుగుతుంది అనమాట. మనం ఈరోజు దేవుని సన్నిధికి వచ్చింది కృతజ్ఞత చెల్లించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అనమాట. కృతజ్ఞతతో కూడిన స్తుతులు చెల్లించడానికి. ఇలాంటి కృతజ్ఞత మనకు రావాలి అంటేనండి, అసలు దేవుడు మనకు చేసిన ఆ మేలేంటో మనకి అర్థం అవ్వాలి కదండి. మీరు కృతజ్ఞత అని ఎందుకు అంటున్నారండి అంటే, ఈ లేవికాండం 2వ అధ్యాయం ఏంటి, 3వ అధ్యాయం ఏంటి, ఈ రెండిట్లో మనం గమనించినప్పుడు మనకి 2 అర్పణలు కనబడుతున్నాయి. ఒకటేమో నైవేద్యం. చెప్పండి, ఎక్కడ రాస్తుంది? 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు ఏం చేయాలంట? అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను, అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి. చాలు. సో ఇక్కడ ఒక మాట అర్థమవుతుందంటే, నైవేద్యం ఏముందండి? ఇంగ్లీష్లో దాన్ని గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు, నైవేద్యం. ఆ మాట గుర్తుపెట్టుకోండి. అసలు నైవేద్యం ఎందుకు ఇస్తున్నారు అన్నది చెప్పడానికి చెప్తున్నా. నెక్స్ట్ 3వ అధ్యాయంలో 1వ వచనం చూడండి, అక్కడ ఏముంది? ఒక అర్పణ. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల. ఇక్కడ ఏం బలి? సమాధాన బలి. సో 2 పదాలు మనం చూసాం, నైవేద్యం, సమాధాన బలి. ఇంగ్లీష్లో గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు, పీస్ ఆఫరింగ్ అంటారు. ఈ సమాధాన బలి ఏంటి, ఈ నైవేద్యం ఏంటి, ఈ రెండిటిని దేనికోసం ఇచ్చేవారండి అని అంటే, ఒక వచనం లేవికాండంలో ఉంది. ఆ వచనం చెప్తుంది అసలు ఏ సందర్భంలో ఈ 2 ఇవ్వాలి అన్నది. లేవికాండం 7వ అధ్యాయము 12వ వచనం తీసి మీరే చదవండి. లేవికాండం 7వ అధ్యాయము 12వ వచనం, 11, 12 కలిపి చదువుతాం. 11, 12. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గుర్చిన విధి ఇదే, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు. వెయిట్. ఇప్పుడేమో సమాధాన బలి కోసం మాట్లాడుతూ ఏ మనసుతో ఇవ్వాలి అంటున్నాడు చెప్పండి. ఇక్కడ కృతజ్ఞత. నేను చెప్పాను చూసారా? సో సమాధాన బలి ఏంటంటే కృతజ్ఞతతో చెల్లించేది. ఏదో మేలు జరిగింది, ఆ మేలుకు కృతజ్ఞతగా చెల్లించేది ఏంటంటే సమాధానం. అంతేకాదు, ఈ నైవేద్యం కూడా ఆ 12వ వచనంలో ఉంటుంది చూడండి. ఇంకా కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞత రూపమైన బలిగా నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పోసినవి, పొంగమైన కాల్చిన అప్పడములు, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి. ఇప్పుడు చూడండి, ఈ గోధుమ పిండి, నూనె ఇవన్నీ దేనికోసం మాట్లాడుతున్నాయి? 2వ అధ్యాయంలో మనం చూసిన నైవేద్యం. అర్థమైందా మీకు? సో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ 11, 12 వచనాలు ఏం నేర్పిస్తున్నాయంటే, ఒక భక్తుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నైవేద్యం తీసుకొచ్చిన, సమాధాన బలి తీసుకొచ్చిన, దేనికోసం తీసుకొచ్చేవారు? ఈ 2ను కృతజ్ఞత చెల్లించడానికి. ఏదో తప్పు చేస్తే క్షమించమని అడగడానికి కాదు, ఏదో మేలు పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఈ 2 తీసుకొచ్చేవారు అన్నమాట. నేను అందుకోసం ఈ 2 కలిపాను. లేవికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం కలిపింది అందుకోసం అనమాట. ఇప్పుడు చెప్పండి, లేవికాండం 2వ అధ్యాయంలో ఏముంది? నైవేద్యం కోసం. అదంటే ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం. నైవేద్యం అందులో ఏముంటాయి ఏంటి అవన్నీ కూడా మనం చూద్దాం. 3వ అధ్యాయంలో మనం చూస్తే సమాధాన బలి. ఆ 2 పదాలు చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకుంటే మనం ఈ 2 అధ్యాయాల యొక్క ప్రయాణంలో చాలా లోతైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అయితే దీనిని ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం బాగా అర్థం చేసుకోవడానికి 2 ప్రశ్నలు వేసుకుందాం. ఓకే, ఈ 2 ప్రశ్నలు ఏంటంటే, దేవుణ్ణి మనం ఎలాగ కృతజ్ఞత చెల్లించాలి అంటే, దేవుడు ఎంతో మేలు చేశాడు కదా, ఎలా కృతజ్ఞత చెల్లించాలి? రెండోది, ఏమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఏమని? 2 ప్రశ్నలు చెప్పండి. ఎలా కృతజ్ఞత చెల్లించాలి,
ఏమని కృతజ్ఞత చెల్లించాలి, ఎలాగ అన్న దాంట్లో పద్ధతి ఏంటో అన్నది మనం చూస్తాం. ఏ పద్ధతిలో చేయాలన్నది, ఎలా సిద్ధపడి చేయాలి, ఇవన్నీ కూడా మనం చూస్తాము మొదటి ప్రశ్నలో. రెండోదంటే ఏమని చేయాలి, ఏ పదాలు వాడాలి మనం, ఇవి కూడా మనం చూస్తాం. సో పద్ధతి, పదాలు, ఈ రెండు. సో మొదటి ప్రశ్నలో ఏం చూస్తారంటే ఎలాగా మనం ఆయన్ని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభు చాలా క్రమాన్ని చెప్పాడు ఇక్కడ పాత నిబంధనలు. సో వాటి నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఏంటి, అది మొదటి ప్రశ్నలో మనం చూస్తాం. ఏ పద్ధతి. రెండో ప్రశ్నకి ఏంటంటే ఏ పదాలు మనం వాడాలి, ఏ వర్డ్స్ మనం వాడాలి, ఏమని ఆరాధించాలి ఆయన్ని. సో ఈ రెండు ప్రశ్నలు మనం పక్క పక్కన పెట్టుకుంటేనండి ఈ లోతైన విషయాలు మనం ఇందులో చూడబోతున్నాం. సో మొదటి ప్రశ్న ఏంటంటే ఎలాగా ఆయన్ని కృతజ్ఞత చెల్లించాలి, ఎలాంటి పద్ధతిలో మనం చేయాలి. మొట్టమొదటిది, మేలు పొందిన నువ్వు నేను అంటండి ఆయన సన్నిధికి రావాలట. ఫస్ట్ ఏం చేయాలట, ఆయన సన్నిధికి రావాలి. ఇక్కడ 5 విషయాలు చెప్తాను నేను. మొదటి విషయం ఏదంటే, మొదటి ప్రశ్నకి 5 విషయాలు చెప్తాను, రెండో ప్రశ్న కూడా 5 విషయాలు చెప్తాను. సో మొదటి ప్రశ్నకు మనం జవాబు చూస్తున్నాం. ఎలాగండి ఆయన స్తుతులు చెల్లించాలి, ఎలాగ ఆయన ఆరాధించాలి, ఎలాగ మనం ఆయన కృతజ్ఞత చెల్లించాలంటే ప్రభు ఫస్ట్ ఏం నేర్పిస్తున్నాడంటే నువ్వు మేలు పొందిన నువ్వు చేయాల్సింది ఎక్కడికి రావాలి తెలుసా, దేవుని సన్నిధి. ఇంట్లో కూర్చోవడం కాదు, పరుగున నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఇది ఎలా చెప్పారండి అంటే 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. ఇంట్లో ఉండడం కాదు, లేకపోతే ఎవరితో పంపించడం కాదు, నువ్వు అది తీసుకొని ఎక్కడికి వచ్చేయాలి, నువ్వు మందిరానికి వచ్చాయి. యాజకులు అహరోను వీళ్ళందరూ ఎక్కడ ఉంటారటండి, దేవుని మందిరంలో ఉంటారు. వాళ్ళ దగ్గరకట తీసుకొని రావాలంటండి, దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు చూడండి, మనం కూడా ఎంతో మేలు పొందిన మనం ఇంట్లో ఉండలేం. ఆదివారం ఎప్పుడు వస్తుంది, పరుగున నేను దేవుని సన్నిధికి వచ్చేసి ఆయన ఏం చేయాలి, నేను ఆరాధించాలని చెప్పి ఇంట్లో ఉండలేమన్నమాట. దేవుని సన్నిధికి వెళ్ళాలి, నోరు తెరిచి నేను ఆరాధించాలన్న మనసు వచ్చేస్తుంది. సో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే మొట్టమొదటిగా మనం ఆయన సన్నిధికి రావాలి. కీర్తనలో కూడా మీరు గమనిస్తేనండి, దావీదు భక్తుడు అంటాడు, గుమ్మములు తీయండి, ఇంకా నేను వచ్చి దేవుని సన్నిధిలోకి ఆయన ఆరాధిస్తాను. ఎక్కడన్నాడు తెలుసా మాట, కీర్తన 118వ అధ్యాయం చూడండి. కీర్తన 118వ అధ్యాయము 18-19 వచనాలు. కీర్తన 118-19 వచనాలు. యెహోవా నన్ను కఠినంగా శిక్షించి కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఏమంటున్నాడు 19వ వచనంలో, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయండి, గుమ్మాలు ఓపెన్ చేయండి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు ఏం చెల్లిస్తాను, కృతజ్ఞత చెల్లిస్తాను. సో దావీదు ఎంత మేలు పొంది ఇంట్లో కూర్చున్నాడా, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చాడా, దేవుని సన్నిధికి వచ్చాడు. త్వరగా తలుపులు తీయండి, నేను ఆయన సన్నిధికి రావాలి. ఈవెన్ కీర్తన 100వ కీర్తన సామ్ 100లో కూడా I enter his gates. 4వ వచనం, కృతజ్ఞత అర్పణంలో చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. సో ఎక్కడ ఎంటర్ అవ్వమంటున్నాడు, ఆయన ఆవరణంలోకి, ఆయన సన్నిధికి రండి. కృతజ్ఞత అర్పణంలో చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎలా ఆరాధించాలండి అంటే ఇంట్లో ఉండడం కాదు, ఎంత మేలు పొందిన తర్వాత ఎలా ఉండగలుగుతున్నాం, పరుగున దేవుని సన్నిధికి వచ్చేసి ఆయన బిడ్డలతో కలిసి నువ్వు ఆయన సన్నిధిలో ఏం చేయాలి, నువ్వు ఆరాధించాలి అన్నాడు. సో మొదటి ప్రశ్నలో మొదటి విషయం మనకు అర్థమైంది ఏంటంటే మనం ఏం చేయాలి, దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు అనమాట. ఇంకేం చేయాలండి అండి, ఇంకెలా సిద్ధపడాలండి, ఇంకెలా చేయాలండి అని అంటే మొదటిది ఆయన సన్నిధికి రావడమే కాదు, రెండోదటండి మనల్ని మనం సిద్ధపరచుకొని అప్పుడు దేవుని సన్నిధికి రావాలట. మళ్ళొకసారి మనల్ని మనం ఏం చేయాలటండి, సిద్ధపరచుకొని మనం ఆయన సన్నిధికి రావాలండి. ఎలా పడితే వాళ్ళు రావడం కాదంటండి, కొంత సిద్ధపాటు ఉండాలట. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తున్నాం అనుకోండి, ముందు ఏం చేస్తాం, స్నానం చేయలేదు, బ్రష్ కూడా తోముకోలేదు, ఆ పెళ్ళికి వెళ్ళాలి బాబు వెళ్ళిపోతాం అని చెప్పి అంటావా? అబ్బే ఏం చేయవు, శుభ్రంగా తయారైపోయి గడ్డం గీసేసుకొని మంచి బట్టలు వేసుకొని బొమ్మలా తయారైపోయి అప్పుడు వెళ్తాం స్టైల్గా. ఎక్కడికి వెళ్తున్నాం మనం, పెళ్ళికి. మరి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దానికి ఎంతో
సిద్ధపాటు కావాలన్నమాట. ఆ సిద్ధపాటు కోసం ఇక్కడ రాస్తున్నాడు. దేవుడు అన్నాడు, సరే నువ్వు మందిరంకి వస్తానంటున్నావు కదా, ఓకే నువ్వు చేయాల్సినవి నీకు చాలా పని చెప్తాను అని అన్నాడు అనమాట. ఎన్ని పనులు చెప్పాడంటే వీళ్ళకి, అంటే మందిరంకి వెళ్ళకముందు మీరు సిద్ధపడి చేయాల్సినవి ఏంటి అని అన్నాడంటే మీరు చూడండి. ముందేమో కొన్ని గోధుమలు తీసుకురమ్మన్నాడు. అది ఎక్కడ ఉందంటే చూడండి, మొదటి వచనం ఏం పట్టుకొని రమ్మంటున్నాడు? గోధుమ పిండి. గోధుమ పిండి అంటున్నాడు కదా. దాని మీద ఏం పోయాలట? నూనె పోసి సాంబ్రాణి. సో ఆగండి. సో ఫస్ట్ ఒక పని చెప్పాడు ఏంటంటే, గోధుమ పిండి మాత్రమే, వండడం కాదు, లేకపోతే వేయించడం కాదు, ఏమీ కాదు. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? పిండి పట్టుకోండి. గోధుమ పిండి ఎలా వస్తుందండి? వెళ్ళి డిమార్ట్లో కొనుక్కు తెచ్చండి అంటలే. అక్కడ ఏమన్నాడంటే, గోధుమలు తీసుకో, దాన్ని నీట్గా ఆడించి సిద్ధపరిచి పిండిగా చేసి అది పట్టుకొని రావాలి. తర్వాత నూనె, తర్వాత సాంబ్రాణి, ఇవన్నీ సిద్ధపరచుకుంటున్నాడు. నేను గత వారం ఒక మాట చెప్పాను, స్కూల్లో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి కదా. ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనకి తెలుస్తుంటాయి. దేవుడు ఇక్కడ చేయిస్తుంది ఏంటంటే, వాళ్ళతో కొన్ని ప్రాక్టికల్ కొన్ని పనులు చేయిస్తున్నాడు అనమాట. నువ్వు నా మందిరంకి వస్తానంటున్నావు కదా, నువ్వు ముందే ఇంటి దగ్గర ఉండి చేయాల్సినవి ఏంటో తెలుసా? గోధుమ పిండిని నువ్వేం చేయాలి? సిద్ధపరచు, తర్వాత నూనె సిద్ధపరచు, తర్వాత సాంబ్రాణి. ఇవి జస్ట్ పచ్చివే, ఇంకా గోధుమ పిండే డైరెక్ట్గా తీసుకురాను. దాని తర్వాత 4వ వచనం చూస్తే మీరు ఇక్కడ కొన్ని కాల్చాలంటున్నాడు. చూడండి 4వ వచనం, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము. సో ఈసారి ఏం తీసుకురామంటున్నాడు? కాల్చిన నైవేద్యం. ఇవి ఏంటంట చూడండి, చేయనప్పుడు అది నూనె కలిసినదై పొంగనీదై గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాచిన. సో వెయిట్ ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఇవేమో కాల్చినవి. ఇందాకేమో పచ్చివి, జస్ట్ పిండి మాత్రమే. ఇక్కడ ఏమంటున్నాడు? కాల్చినవి. కాల్చాలంటే అది కూడా ఎంతో పని, ప్రాసెస్ ఉంది కదండి. ఇంట్లోనే ఉండి అన్ని కాల్చాలంటున్నాడు. ఇంకా మీరు అలా కిందకి వెళితే 7వ వచనంలో కొండలో పెట్టండి, కొండలో వండండి అంటున్నాడు. చూడండి 7వ వచనం, నీవు అర్పించినది కొండలో వండిన నైవేద్యమైన. సో ఇక్కడ 7వ వచనంలో ఏం చెప్తున్నాడు? కొండలో ఏం చేయాలి? మీరు వండాలి. అది పనా కదా చెప్పండి. మీరు ఇంకా చూస్తే అలాగా వేయించి తీసుకురండి అంటున్నాడు. అది ఎక్కడంటే 14వ వచనం చూడండి. 14వ వచనం, నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యంను చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నుల్లో ఉభయములను వేయించి విసిరి నీ ప్రథమ ఫలం నైవేద్యం అర్పింపడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? వేయించడం. చూడండి మీరు చూస్తే 4 రకాల పనులు దేవుడు అప్పచెప్పాడు. ఏంటేంటి? ఒకటేమో మామూలు పిండి తెచ్చేయి అంటున్నాడు, నూనె తీసుకురా, సాంబ్రాన్ని తీసుకురా అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? కొన్ని కాల్చాలి, అప్పుడల్లా చెయ్యి అంటున్నాడు, అదొక పని. ఇంకోటి ఏం పని చెప్పాడు? ఈసారి కాల్చడం కాదు, కొండబెట్టు, కొండలో దాన్ని నువ్వు వండు అంటున్నాడు అనమాట. పాట్ బిర్యానీ చేస్తారు కదా, అలాగ కొండలో చెయ్యి అంటున్నాడు అనమాట. తర్వాత ఇంకేమన్నాడు? వేయించంటున్నాడు. వేయించడం అంటే నూనెలో ఏం చేస్తారు? వేస్తారు కదా, ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరగాలి? ఎప్పుడు జరగాలి? మందిరంలోకి వచ్చిన తర్వాత వండుతానంటే కాదు, ఇంటిలోనే నువ్వేం చేయాలి? ఇవన్నీ సిద్ధపరచాలి. సో వీళ్ళందరికీ ప్రభువు నేర్పిస్తుంది ఏంటంటే, మందిరానికి వెళ్ళక ముందే నువ్వు ఇంటి దగ్గర కొన్ని సిద్ధపాటు ఉంది, నీకు చాలా పని ఉంది నీకు. ఈ ప్రాసెస్లో కూడా ప్రభు ఇంకోటి చెప్పాడండి, వాడు గుర్తుపెట్టుకో, ఇందులో కొన్ని వండకూడదు, కొన్ని వండాలి అంటున్నాడు అనమాట. ఏవి వండకూడదు, ఏవి వండాలో మీకు కొన్ని చెప్తాను చూడండి. ఒకటి, పులిసినది ఉండకూడదు అన్నాడు. ఏమన్నాడు? అదేంటో కూడా చెప్తాను. ఎక్కడ రాస్తుంది పులిసినది ఉండకూడదని? 11వ వచనం చూడండి, మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగనితో చేయకూడదు, ఏలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవా హోమకు దహింపవలదు. 2 ఉండకూడదని చెప్తున్నాడు ఇక్కడ. పులిసినది ఉండకూడదు, తేనె. సో అది ఏంటో కూడా నేను చెప్తాను. ముందు మ్యాటర్ ఏంటో అర్థం చేసుకుందాం. పనులు అప్పచెప్పాడు, కొన్ని కాల్చండి, కొన్ని పచ్చి తీసురండి, కొన్ని ఏమో వండండి, కొన్ని ఏమో వేయించండి. అయితే గుర్తుపెట్టుకోండి, అందులో కొన్ని ఉండకూడదు, కొన్ని ఉండాలి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఏం ఉండకూడదు అంటున్నాడు? పులిసినది ఉండకూడదు, తేనె ఉండకూడదు అంటున్నాడు. మరి కంపల్సరీ ఉండాల్సినవి ఏంటి అని అంటే, మీరు చూడండి 15వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 15వ వచనం, అది నైవేద్య రూపమైనది, నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయ. కంపల్సరీ ఉండాల్సినవి 2 ఉండాలంటున్నాడు. ఏముండాలి? నూనె ఉండాలట. ఈ ఇన్ఫర్మేషన్ అంతట్లో మనకి ఏం అర్థమైంది చెప్పండి? ఎలా సిద్ధపడాలి?
ఎలా సిద్ధపడాలి? నువ్వు ఎలా చేయి, కొన్ని కాల్చు అంటున్నాడు, కొన్నేమో వండు అంటున్నాడు, కొండలో వండు అంటున్నాడు, కొన్నేమో పచ్చివి తీసుకురా అంటున్నాడు, కొన్నేమో వేయించి తీసుకురా అంటున్నాడు, అందులో నువ్వు పులిసింది ఉండకూడదు అంటున్నాడు, తేనె ఉండకూడదు అంటున్నాడు, మళ్ళీ ఏం ఉండాలట? నూనె ఉండాలట. ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఏమర్థమవుతుందంటే సిద్ధపాటు. ఏమంటున్నాడు? నువ్వు ఇలా సిద్ధపడే దేవుని మందిరంకి రావాలి. సో మన జీవితంలో కూడా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మందిరంకి వచ్చామండి, మనం కూడా కొన్ని వేయించి కొన్ని వండి కొండల గంటలు పెట్టుకుని రమ్మంటున్నాడా? కాదే. మనల్ని దేనికోసం మాట్లాడుతున్నాడంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు దేవుని మందిరంకి వెళ్తావు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. సో ముందు మనం ఏది సెట్ చేసుకోవాలటండి? మన ప్రవర్తన. రైట్. ఇంకా బుద్ధిహీనులు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. సో ఇక్కడ ప్రవర్తన కోసం మాట్లాడుతున్నాడు. దేనికోసం? సో మనం సిద్ధపడ్డం అంటే ఏంటంటే అర్థం? సిద్ధపడ్డం అంటే ఏంటి? కొన్ని ఉండొచ్చు అంటున్నాడు, కొన్ని ఉండకూడదు అంటున్నాడు. ఏం ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ? మీరే చెప్పారు కదా, ఏం ఉండాలి? నూనె ఉండాలి, సాంబ్రాన్. అదేంటో మనం చూద్దాం. ఏం ఉండకూడదు అంటున్నాడు? పులిసినది ఉండకూడదు, తేనె ఉండకూడదు. పులిసినది అంటే ఏంటండి అని అర్థం అంటే పాపానికి సాదృశ్యం. ఏంటంటే 1 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొరింథీ సంఘాలకు రాస్తూ మీలో కొంత పులిసినది ఉంది అంటున్నాడు అనమాట. దేనికోసం మాట్లాడాడండి అంటే ఆ సంఘంలో అంటే ఒక పాపం ఉందంటండి, భయంకరం వ్యభిచారం ఉందంటండి. సో దాన్ని దేంతో పోల్చాడు చెప్పండి? పులిసినది అంటున్నాడు. మీరు చూడండి కావాలంటే 1 కొరింథీ 5వ అధ్యాయం, 1 Corinthians chapter 5 verse 6, 6వ వచనం నుంచి చూద్దాం. 8వ వచనం చదివితే సరిపోద్ది. 8వ వచనం. గనుక పాతదైన పులిసిన పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము పులిపిండితోనైనా కాకుండా అన్నాడు. వెయిట్. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఈ పులిసినది అంటే ఏంటంట? దుష్టత్వము, దుర్మార్గత. సో మన జీవితంలోనంటండి పులిసినది ఏది కూడా ఉండకూడదు అంటున్నాడు. సో దీన్ని ఏమంటారంటే సిద్ధపాటు. చెప్పండి, సిద్ధపాటు. ఇది ఉండకూడదు అంటున్నాడు. ఇంకేం ఉండకూడదు అంటున్నాడు? పులిసినదే కాదు ఇంకోటి అంటున్నాడు. ఇప్పుడు పులిసిందంటే మనకు అర్థమైంది. తేనె ఎందుకు ఉండకూడదు అంటున్నాడు అంటే నిజంగా చెప్తున్నాను దానికి జవాబు నాకు అర్థం కాదు. తేనె ఎందుకు వద్దు అంటున్నాడు? మన జీవితంలో ఒక్కొక్కసారి దేవుడు కొన్ని వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు మనకు అర్థం కాదు. ఇదిగో నాన్న కొన్ని సహవాసాలు వద్దు అంటాడు, కొన్ని పద్ధతులు వద్దు అంటాడు, వాక్యం ద్వారా ఖండిస్తూ ఉంటాడు అనమాట. మనకు జవాబు రాదు, ఎందుకు వద్దు. అలాంటప్పుడు మనం ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? చేయాల్సింది ఏంటో? దేవా నాకు అర్థం కాకపోయినా సరే నువ్వు వద్దన్నావు కదా, నేనేం చేస్తాను? మానేస్తా. అది మనకు రావాల్సిన జవాబు అట్ట. తేనంటే అది నేర్పిస్తుంది మనకి. నాకు అర్థం కాలేదు నిజంగా ఎందుకు వద్దో, కానీ నువ్వు వద్దన్నావు కాబట్టి నేనేం చేసేస్తాను? మానేస్తాను అంతే. ఏమో ఫ్యూచర్లో నాకు అర్థం వద్దేమో, వాక్యం ద్వారా పలానా వద్దన్నాడు, ఈ పద్ధతులు వద్దన్నాడు, ఇది సరి చేసుకో అని చెప్తున్నాడు. నాకు ఎందుకు వద్దు అన్న దానికి జవాబు రాకపోయినా సరే నేను అది సిద్ధపాటు అంటండి. అది సిద్ధపాటు. పులిసినది ఉండకూడదు, తేనె కూడా ఉండకూడదు. మరి ఏముండాలట? నూనె ఉండాలి. నూనెకి సాంబ్రానికి కనెక్షన్ ఏంటండి? దేనికోసం మాట్లాడుతున్నాయండి? దేనికండి సాదృశ్యం అంటే లేవికాండంలో మనకు జవాబు వస్తుంది. లేవికాండం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. లేవికాండం 5వ అధ్యాయం 11వ వచనం. లాస్ట్ 3 లైన్స్ చదివితే సరిపోద్ది. 11వ వచనం ఆఖరి 3. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉండవలదు. చూడండి, పాపానికి సంబంధించింది కాబట్టి ఏం ఉండకూడదు అంటున్నాడు? నూనె ఉండకూడదు, సాంబ్రాణి ఉండకూడదు. అంటే ఎందుకు వద్దన్నాడు? ఇవి పాపానికి సంబంధించినవి కాదు, పవిత్రతకు సంబంధించినవి. దేనికి సంబంధించినవి? అది. సో నూనె ఉండాలి, లేకపోతే సాంబ్రాణి ఉండాలి అని చెప్పి దేవుడు నైవేద్యంలో మాట్లాడుతున్నప్పుడు మనకేం నేర్పిస్తున్నాడు తెలుసా? మనకేం నేర్పిస్తున్నాడు? మీరే చెప్పవచ్చు జవాబు.
పవిత్రత ఉండాలి మన జీవితంలో. ఏముండాలట? పవిత్రత. సో పులిసినది తేనె పాపానికి సాదృశ్యం అంటే, నూనె సాంబ్రాణి పవిత్రతకు సాదృశ్యం. సో ఇదంతా రెండో పాయింట్ మనకు ఒక్కటి నేర్పిస్తుంది ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళక ముందే మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే సిద్ధపడడం, మనల్ని మనం సరి చేసుకోవడం, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడం. ఒకడంట దేవుని మందిరానికి నైవేద్యం తీసుకొచ్చాడట, మత్తయి సువార్త 5:23-24 వచనం. తీరా వచ్చిన తర్వాత దేవుడు వాడు జ్ఞాపకం చేశాడట, ఏంటంటే నీకు నీ సహోదరుడితో ఏముంది? విరోధం ఉంది. ఉదయాన్నే వెళ్ళే బూతాడేసావు, ఉదయాన్నే వెళ్ళి ఆయన కొట్టావు, మొన్నే ఇష్టానుసారంగా గొడవ పెట్టుకున్నావు, ఇప్పుడు వచ్చేసి నా దగ్గరికి ఏం తీసుకొచ్చావు? నువ్వు నైవేద్యం తీసుకొచ్చావు. నీ నైవేద్యాన్ని పక్కన పెట్టి ముందు వెళ్ళి సమాధానపడు, సరి చేసుకో, నీ ప్రవర్తన బాగు చేసుకో, నీ సంబంధాలు సరి చేసుకో, అప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి నైవేద్యాన్ని అర్పించు. సో అక్కడ ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు? మన జీవితాన్ని ఏం చేయాలంటండి? సరి చేసుకోవాలి. చూసారు, ఇప్పుడు ఎలా ఆరాధించాలంటే ఇప్పుడు మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఎలాగ ఆయన కృతజ్ఞత చెల్లించాలి? మొదటిది అందరూ చెప్పాలి, ఆయన సన్నిధికి రావాలండి. ఇంట్లో కూర్చోవడం కాదు, ఆయన సన్నిధికి రావాలి. మీరు అందరూ దేవుని సన్నిధికి వచ్చారు, చాలా సంతోషం. రెండోది ఏం నేర్చుకున్నాం? మనమే ఏం చేయాలటండి? సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. సో లేవికాండం 2-3 అధ్యాయాల్లో ఎంత శ్రేష్టమైన విషయాలు ప్రభు నేర్పిస్తున్నాడు. సో మొదటి ప్రశ్నకు మనం ఈ 2 విషయాలు నేర్చుకున్నాం. ఇంకేం చేయాలండి దేవుని సన్నిధికి వచ్చి? ఇంకెలాగండి ఆయన కృతజ్ఞత చెల్లించాలి అండి అని అంటే, ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలట. ముందు ఏం చేయాలంటే కూర్చొని ఆయన చేసిన మేళ్ళన్నీ ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలట. ఈ లేవికాండం 2వ అధ్యాయంలో కనీసం 3 సార్లు ఒక పదం ఉంటుంది, జ్ఞాపకార్థమైన అన్న మాట ఉంటుంది. ఎక్కడో చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం చివరన, 2వ అధ్యాయం 2వ వచనం చివరన, బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థముగా దహింపవాలి. జ్ఞాపకార్థం ఏ మాట ఉంది అక్కడ? 9వ వచనంలో కూడా చూడండి, 9వ వచనంలో కూడా, అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసుకుని బలిపీఠం మీద యెహోవాకి. ఇక్కడ కూడా ఏ పదం చూస్తున్నాం? జ్ఞాపకార్థం. 16వ వచనం చూడండి, 16వ వచనం, అందులో జ్ఞాపకార్థమైన భాగం. సో 3 సార్లు ఏ పదం చూస్తున్నాం? జ్ఞాపకార్థం. అంటే ఇంగ్లీష్లో చూస్తే రిమెంబర్, గుర్తుపెట్టుకో, గుర్తు చేసుకో అంటున్నాడు అనమాట. సో మన జీవితంలో కూడానండి దేవుడు పదే మనకు చెప్పేది ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతతో ఆయన ఆరాధించాలి అంటే, దేవుడు నీ ఎడల చేసిన మేళ్ళన్నీ కూడా నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకో. మనందరికీ తెలిసిన కీర్తన ఒకటి ఉంది, కీర్తన 103 అధ్యాయం ఏం రాసి ఉంటుంది? తీయదండి, చెప్పేయండి, మనకు తెలిసిన అధ్యాయమే కదా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఎందుకు మరవద్దు అని చెప్తున్నాడు? మనం సహజంగా మన లక్షణం ఏంటో తెలుసా? మర్చిపోయే లాంటి లక్షణం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మర్చిపోవద్దు. ఇంకో విషయం చెప్తున్నా, ద్వితీయోపదేశ కాండంలో మీరు గమనిస్తే కనీసం ఒక 12 సార్లు ఒక మాట ఉంటుంది. ఏంటో తెలుసా? మరువకము, జ్ఞాపకం చేసుకో, రిమెంబర్, డు నాట్ ఫర్గెట్ అన్న మాట పదే కనీసం ఒక 16 సార్లు ఉంటాయన్నమాట ఈ పదాలు. జ్ఞాపకం చేసుకో, మరువకం. ఎందుకు దేవుడు అంత సార్లు పదే ఆ మాట అంటున్నాడు చెప్పండి? దానివల్ల 2 మేళ్ళు ఉన్నాయండి. 2 మేళ్ళు. నువ్వు గతం ఒక్కసారి దేవుడు చేసిన మేళ్ళన్నీ తలపోసుకున్నప్పుడు ఒకటి మేలు ఏంటంటే కృతజ్ఞత వస్తుంది. మనలో ఏమొస్తుందండి? దేవుడు ఇన్ని మేళ్ళు చేశాడా? ఈ వారంలో కొంతమంది సాక్ష్యాలు పెడుతున్నారు, వాళ్ళ జీవితంలో చేసిన మేళ్ళు వాట్సాప్ గ్రూప్లో చూస్తే సాక్ష్యాలు పెడతారు, దేవుడు ఇలాంటి మేళ్ళు చేశాడు. ఇవన్నీ మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హృదయంలో ఏం కలుగుతుంది? మనకు ఒక రకమైన కృతజ్ఞత, దేవుడు ఇన్ని మేళ్ళు నా జీవితం. ఇంకో మేలు ఏంటో తెలుసా? భవిష్యత్తు గురించి ధైర్యం వచ్చేస్తుంది మనకి. భవిష్యత్తు గురించి మనకి ఏమొస్తుంది అంటే అర్థం ఏంటి? దేవుడు ఎంతకాలం ఎంత నమ్మదగిన దేవుడికి ఎంతవరకు తీసుకొచ్చాడంటే, ఇక్కడ వదిలేయండి నన్ను, ఇక మీద కూడా ఆయన నన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నాకు డబ్బు లేకపోయినా, నాకు స్నేహితులు లేకపోయినా, నాకు భవిష్యత్తు అంతా కూడా అగమ్యంగా ఉన్నా సరే, నాకు ధైర్యం ఏంటంటే ఆయన నడిపించేస్తాడు. ఎందుకంటే ఇంతవరకు నమ్మకంగా తీసుకొని వచ్చాడు. అందుకోసం భక్తుడు అన్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుగు. ఆయన చేసిన ఉపకారాలు అండి, కీర్తన 103 అధ్యాయంలో మనం గమనిస్తే మనకు తెలిసిన, అంటే ఎలాగ ఎత్తాం కాబట్టి
భక్తుడు ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకమని చెప్పి, ఇంతకీ ఏంటి ఆ ఉపకారాలు అని చెప్పి అక్కడ కొన్ని రాశాడు. ఒక 4 జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి అంటున్నాడు, ఆయన నీ దోషములన్నీ క్షమించడం. ఆయన చేసిన మేలలో అతి శ్రేష్టమైన మేలు ఏంటంటే మన దోషాన్ని ఆయన ఏం చేశాడండి? హి హస్ ఫర్గివెన్ యు. నీకు ఇల్లు ఇచ్చాడా, పెళ్లి చేశాడా, ఉద్యోగం ఇచ్చాడా, ఇవన్నీ సెకండరీ అంటే వీటన్నిటికంటే ద టాప్ మోస్ట్ మేలు ఆయన ఏం చేశాడండి అంటే ఆయన నీ దోషాన్ని, నా దోషాన్ని ఆయన ఏం చేశాడు? నేను గత వారం లేవికాండం 1వ అధ్యాయం చెప్పాం. 1వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే దహన బలి. ఏం బలి అది? ఆ దహన బలిలో దేవుడు ఒకటి చేయిస్తున్నాడు. ఏంటంటే నువ్వు తీసుకొచ్చిన పశువును వధించిన తర్వాత ఏది మిగల్చకుండా మొత్తం అంతటి కూడా నువ్వేం చేయాలి? దహించేయి. ఏది ఒక్క మొక్క కూడా తీయొద్దు, మొత్తం అంతా దహించేయి. దాంట్లో ప్రభు నేర్పిస్తున్నాడు ఏంటంటే నీ పాపాలన్నిటినీ నేను అలాగా దహించేశాను. అలాగేం చేశాను? దహించాను. మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకో, అంతగా నేను క్షమించాను. అదే కీర్తన 103వ అధ్యాయంలో మనం చూస్తుంటే తూర్పుకి పడమడికి ఎంత దూరమో మన అతిక్రమంలో దేవుడు అంత దూరపరిచాడు, అంత కృప మన ఎడలో చూపించాడు. కాబట్టి మనం అది జ్ఞాపకం చేసుకుంటూ అతి శ్రేష్టమైన మేలుగా దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. శిలువ మీద ప్రభు వేలాడినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలో మొట్టమొదటి మాట ఏంటండి? తండ్రి వీరేం చేయొచ్చిన వీరు ఎరుగున వీరిని ఏం చేయాలి? క్షమించు. ఎందుకు క్షమించాలంటే వాళ్ళ శిక్ష అంతా నేను భరిస్తున్నాను కదా నాయన, నేను ప్రాణం పెడుతున్నాను కదా, నేను నీ ఉగ్రతను తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? నువ్వు క్షమించు అంటున్నాడు. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కనుకనే, ఆ సిలువలో బలి అయ్యాడు కనుకనే నీ పాపాలు నా పాపాలు దహించబడ్డాయి. అది నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకున్న మాట ఈ నైవేద్యం ఏంటి, లేకపోతే ఈ సమాధాన బలి ఏంటి? మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఆయన చేసిన ఆత్మీయమైన మేలను నువ్వేం చేయాలి? నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అనమాట. ఇంకేంటండి కీర్తన 103వ అధ్యాయంలో ఆయన చేసిన మేలు? నీ సంకటములన్నిటిని ఆయన ఏం చేశాడు? కుదుర్చాడు. చూడండి, సంకటములు అన్న మాట సాధారణంగా మనకి అర్థం కాదు. సంకటాలు అంటే ఏంటండి అని అనుకుంటాం. అసలు కరెక్ట్ మీనింగ్ ఏంటంటేనండి, దేవుడు వద్దన్న పనులు మనం చేసి తెచ్చుకున్న నష్టాలట. చెప్పండి, దేవుడు వద్దన్న పని చేసి మరి తెచ్చుకున్న నష్టాలట. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు కూడా అక్కడ ఏదైనా కొవ్వొత్తుంది అనుకోండి, వీళ్ళు వెళ్ళి అత్తమాని వెళ్ళి దాన్ని ముట్టుకుంటాడు. తల్లిదండ్రులు ఏమంటారు? వెళ్ళొద్దు ముట్టుకోదు, కాలిపోద్ది, వద్దు, ఫైర్తో ఆడదని అంటాడు. అయినా వీడు వెళ్ళడం, వేలెట్టడం, అది అంటే అది దబ్బం పడిపోయి వీడి బట్టల మీద పడి అంతా కాలిపోయింది అనుకోండి, అనుకుందాం. అప్పుడు మనం వెంటనే ఏమంటాం? వద్దని చెప్పినా నీకు అంటాం. ఎంత నష్టం వచ్చిందో చూడు అంటాం. వద్దని చెప్పింది చేసి మరి తెచ్చుకున్న నష్టాలే ఏంటండి? సంకటాలు. అయితే దేవుడు ఎంత మంచి దేవుడు అంటేనండి, మనము ఆ సంకటాలు చేసి ఎంతో నష్టం తెచ్చుకున్నాం, జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఆ సంకటాలను ఆయన మళ్ళీ ఏం చేస్తాడట? కుదురుస్తాడు. ఇప్పుడు మన దగ్గర గాజు బొమ్మ ఉందనుకుందాం, గాజు గ్లాసు పళ్ళు మనం ఎత్తేసాం, ఎంత ఖరీదైనా కింద పడిపోతే ఏమవుతుంది? ముక్కలైపోద్ది. ఇంకా మనం దాన్ని ఏం చేయలేం. చీపురు తెచ్చి నీట్గా తుడిసేసి ఆ చెత్త అంతటి గాజు పెంకులన్నింటిని తీసుకెళ్ళి ఏం చేస్తాం? డస్ట్బిన్లో పడేస్తాం. ఇంకెందుకు పనిచేయదు అన్నట్టు. కానీ దేవుడు ముక్కలైపోయిన జీవితాలనండి మళ్ళీ తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే ఈ సంకటములన్నింటినీ ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? కుదురుస్తాడు. అందుకోసం ఈవేళ ఇక్కడ ఉండగలిగామండి. ఇది నీకు నాకు అర్థమైతే, అది జ్ఞాపకం చేసుకుంటే ఆయన నువ్వు స్తుతించకుండా ఉండలేవన్నమాట. అదే భక్తుడు అంటాడు, జ్ఞాపకార్థంగా చేయి, గుర్తు చేసుకో నువ్వు అంటున్నాడు అనమాట. సో ఇక్కడ నువ్వు నేను చేయాల్సింది ఏంటో తెలుసండి, ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒకసారి పరధ్యానంలో ఉంటామండి, ఏదో ఆలోచిస్తూ ఉంటామండి. అది కాదండి. ఇక్కడ నైవేద్యం ఏంటి, ఇక్కడున్న సమాధాన బలి ఏంటి, మన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మీరు ఒక్కసారి ఆయన చేసిన మేళ్ళన్నీ తలుపుకుంటేనే నువ్వు కృతజ్ఞత చెల్లించగలవు. నేను ఇందాక చెప్పాను కదా, ఈ నైవేద్యం ఏంటి, ఈ సమాధాన బలి ఏంటి, నువ్వు దేని బట్టిస్తున్నావు దేవునికి? కృతజ్ఞత. చెప్పండి, కృతజ్ఞత. లేవికాండం 7:12 మనం చూసాం కదా, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఎలా వస్తుంది? నువ్వు ముందు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటే నీ హృదయం ఉప్పొంగుతుంది, కృతజ్ఞతతో చెల్లిస్తావు. కీర్తన 103వ అధ్యాయం ఇంకేం చూసాం మనం? చెప్పండి, సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచన. సమాధి అంటే సావు. ఒక రకంగా చెప్పండి, నీ ఆయుష్ని పెంచాడు. నీకు టైంలో నిజంగా ఇంకా చచ్చిపోతానేమో అని చెప్పి మరణాంచుల్లోకి వెళ్ళిపోయావు. కొంతమంది సాక్షులు ఇచ్చారు, కరోనా టైంలో అంటే ఇంకా అయిపోయింది అనుకున్నాను నా పని. అదే ఈ మీటర్ పెడతారు కదా, ఏంటది, ఏదో మీటర్ అండి, మొత్తానికి పెట్టా ఆక్సిమీటర్. అది పెట్టినప్పుడు అది ఎంత 100 ఎంతో ఉండాలి. ఒక ఆయన కంటే 75కి వచ్చిందంట, చూస్తుండగా 70కి వచ్చిందంట. ఎలా ఉంటుంది చెప్పండి? ఈ ఆ నెంబర్ చూసి ముందు గుండె అయిపోతుంది మనకి కదండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే
ఇంకా అయిపోయింది అనుకున్నానండి. ఆ నెంబర్ చూస్తుంటే అలా తగ్గిపోతుందండి. ఇంక ఇదే లాస్ట్ నైట్, ఇంక నెక్స్ట్ నేను పరలోకమే అని అనుకున్నానండి. దేవుడు ఎంత కృప చూపించాడంటే ఆ 70 వెళ్ళిపోయింది, మళ్ళీ అలాగే 80కి అలా 90కి వచ్చిందండి. బతికానండి. సమాధి నుండి నీ ప్రాణాన్ని ఏం చేశాడు ఆయన? విమోచించాడు. మరి మర్చిపోయావు నువ్వు? మర్చిపోయావా? నీ ఆయుష్ని పెంచాడు కదా. ఈవేళ నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు అంటే కేవలం ఆయన ఇచ్చిన కృపే కదా. నువ్వు మర్చిపోతే ఎలాగా నువ్వు? సో ఇవన్నీ కూడా భక్తుడు కీర్తన 103 ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సమాధి నుండి నీ ప్రాణమును విమోచన, మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. పక్షరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్తగా చూడాడు. మేలుతో నీ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? తృప్తి. ఎన్నో మేళ్ళు అండి, ఆత్మీయమైన మేళ్ళు, శారీరక మేళ్ళు, ఎన్నో కృప వెంబడి కృప చూపిస్తూ ఎంతవరకు తీసుకొచ్చి, నువ్వేదో మంచోడువని కాదే, ఆ యోగ్యుడివే, ఆ పాత్రుడివే. ఆయన నీ మీద దృష్టి ఉంచి ఎన్నో మేళ్ళు చేశాడే, ఎంతో నిన్ను క్షమించాడే. ఆయన స్తుతించవా? అందుకోసం ఈ సమాధాన బలి లేదా ఈ నైవేద్యం ఏం చేస్తుందంటే, నువ్వు ఎలా తెలుసా నువ్వు ఆయన ఆరాధించాలి? జ్ఞాపకం చేసుకో, కూర్చొని జ్ఞాపకం చేసుకో. దేవుడు కూడా రండి, ఆయన ఎంత మంచి దేవుడు అంటే నీకెప్పుడు కూడా నీ గతాన్ని జ్ఞాపకం చేస్తాడండి. ఆయన ఎవరి ద్వారానో నీతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ టైంలో మీ కుటుంబంలో ఎంత మేలు చేసిందో తెలుసా నీకు? నువ్వే వచ్చిపోయావు అప్పుడే అని అంటారట. మన దగ్గరకు వచ్చి మనోళ్ళే జ్ఞాపకం చేస్తూ ఉంటారట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం కాదండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం. ఇక్కడ ఇశ్రాయేలు చాలా కష్టంలో ఉన్నారండి. ఎక్కడ న్యాయాధిపతులు 6వ అధ్యాయం తీయండి దయచేసి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము. ఇశ్రాయేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు చాలా ఎక్కడంటే వచనం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలో నుండి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు. సో ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది? మిక్కిలి హీన దశ, చాలా కష్టాల్లో ఉన్నారు. మిద్యానీయులు వచ్చి మొత్తం దోచుకుని వెళ్ళిపోతున్నారు. అది ఏం లేదు, ఎలా బతకాలి ఏంటి, అసలు భవిష్యత్తు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది. దేవునికి మొరపెట్టారండి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే వాళ్ళని విడిపించాలి, కానీ విడిపించలే. ముందు ఏం చేశాడు తెలుసా? ఒక ప్రవక్తను పంపించి గతంలో దేవుడు ఎలాంటి మేళ్ళు చేశాడో జ్ఞాపకం చేశాడు. అది మీరు ఎక్కడ చదువుతారంటే 8-9 వచనాలు చూడండి. అక్కడే కిందనే, యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను, అతడు వారితో ఇలాగూ ప్రకటించను. ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి. వెయిట్ ఈ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? మిక్కిలి హీనదశ. అలాంటి కష్టంలో ఉండి మొరపెడతా ఉంటే ఉన్న కష్టం నుంచి విడిపించకుండా ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఎక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళేమో ఏంటి నా భవిష్యత్తు అని చెప్పి నిరాశగా, తర్వాత గిద్యోని మాటలు మీరు చూస్తుంటే, దేవుడే మాకు తోడుగు లేడు, మీ దేవుడే మాకు తోడుకుంటే మా జీవితం ఎలా ఉండదని చెప్పి దేవుని మీద కోపంతో ఉన్నారన్నమాట వీళ్ళందరూ. అటు గిద్యోని మాటలను అర్థమవుతుంది. అలా అందుకోసం దేవుడు ఒక్కసారి కూర్చోబెట్టి ఏం చేస్తారంటే గతం తీసుకెళ్తున్నాడు. ఒకసారి దేవుడు ఎప్పుడు కూడా నేను ఒక్కసారి గతానికి మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం కూడా చూస్తే, మీరు పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అంటే ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒకసారి నీ బతికేడో తెలుసా నీకు? ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా? నువ్వు సాతానుగడి బంధకాల్లో ఉండి చచ్చిన స్థితిలో ఉన్నావు. నరకానికి దేవుని ఒక్కరితో పాత్రలుగా ఉండగా నీ మీద మహా ప్రేమ చూపించి కృపచేత ఆయన నిన్నేం చేశాడు? రక్షించుకున్నాడు. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందని చెప్తాడు. అంటే ఆ మేలు మనకు అర్థం అవ్వాలంటే గతంలో ఉన్న మన స్థితి ఏంటో మనకి అర్థమవ్వాలి. జబ్బు ఎంత భయంకరమైందో అర్థమైనప్పుడు డాక్టర్ గారు నీకు చేసిన మేలేంటో నీకు అర్థమవుద్ది. అర్థమైందా మీకు? దేవుడు ఒక్కసారి వెనక్కి అందుకోసం తీసుకెళ్తాడండి. గతం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఎక్కడి నుంచి వచ్చారో, ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి ఈ స్థానంలో పెట్టారో, గో బ్యాక్ వన్స్, ఒక్కసారి పాస్ట్లోకి వెళ్ళండి. అందుకోసం ఇక్కడ కూడా లేవి కాండంలో పదే దేవుడు చెప్తాడు ఏంటంటే జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అన్నమాట. ఎందుకు ఎలాగండి సిద్ధపడాలి? ఇప్పుడు 3 పాయింట్లే మనం నేర్చుకున్నాం. ఏంటంటే మొదటిది ఏం చేస్తాం? ఆయన సన్నిధికి రా, ఇంట్లో ఉండొద్దు, ఆయన సన్నిధికి రావాలి. రెండోది ఏం చేయాలి? సిద్ధపడాలి.
వాళ్ళకేం చెప్పాడు? కొన్ని వేయించాలి, కొన్ని పచ్చివి తీసుకురావాలి, కొన్నేమో కొండలో వండాలి, కొన్నేమో కాల్చాలి, ఇవన్నీ చెప్పి అందులో కొన్ని ఉండకూడదు. ఏం ఉండకూడదట? తేనె ఉండకూడదు, పులిసింది ఉండకూడదు అంటున్నాడు. ఏం ఉండాలట? నూనె ఉండాలి, సాంబ్రాన్. ఇవన్నీ ఏం చెప్తున్నాడంటే నువ్వు సిద్ధపడు. కానీ మనకి దేవుడు నేర్పిస్తుంది ఏంటంటే, నూనెని పిండి ఇవి కాదు బాబు తీసుకురావాల్సింది, నీ జీవితాన్ని, ప్రవర్తన నువ్వు సరే ఉండకూడనివి తీసేయి, ఉండాల్సినవి ఉంచు. ఉండకూడనిది ఏంటంటే పాపము, దేవునికి నచ్చింది తీసేయి. ఒక్కొక్కసారి ఎందుకు విడిచిపెట్టాలి ఇది అనే ప్రశ్నలు కూడా వస్తాయి. తేనేం చెప్తుంది? నీకు అర్థం కాకపోయినా సరే దేవుడు చెప్పాడు కాబట్టి నో. వాక్యం ద్వారా మాట్లాడాడు, పెద్దల ద్వారా దేవుడినితో మాట్లాడాడు, ఈ తల్లిదండ్రుల ద్వారా దేవుడినితో మాట్లాడాడు, సేవకుల ద్వారా దేవుడినితో మాట్లాడాడు. నో అన్నాడు. అది ఎందుకు అన్న ఆన్సర్ రాకపోయినా సరే నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. అదే తేనె మనకు నేర్పిస్తుంది. ఏం ఉండాలి? పవిత్రత ఉండాలి. నూనె, సాంబ్రాణి పవిత్రతకు సాదృశ్యం. నీ జీవితం పవిత్ర. అలా సరి చేసుకుని దేవుని సన్నిధికి నువ్వు రావాలి. అలా సరి చేసుకోకుండా వచ్చేసి దేవునికి ఎంత నైవేద్యం ఇచ్చినా సరే దేవుడు దాన్ని అంగీకరించడు. అలా సరి చేసుకో అంటున్నాడు అనమాట, సిద్ధపడు అంటున్నాడు అనమాట. మూడోది ఏం నేర్చుకున్నావు? ఆయన చేసిన మేళ్ళన్నీ ఏం చేయాలి? నువ్వు జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, రిమెంబర్ రిమెంబర్ అంటున్నాడు అనమాట. మూడేనండి మనం చూసాం, 3 కదా. 4వది చూద్దాం. నేను 5 కాదు 4 విషయాలు చూద్దాం. 4వది చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఈ 3వ అధ్యాయంలో ఇంతకీ దేనికోసం ఉంది? లేవికాండ 3వ అధ్యాయంలో సమాధాన బలి. ఆ సమాధాన బలి మనకు నేర్పిస్తున్న ఒక గూఢ సత్యం ఏంటంటేనండి, ఒక చాలా విలువైన గూఢ సత్యం ఏంటంటే, సమాధాన బలి కూడా ఇక్కడ గోవుల్ని తీసుకొచ్చేవారు, మేకలు తెచ్చేవారు, లేకపోతే గొర్రెలను కూడా తెచ్చేవారు, బలిచ్చేవారు అనమాట. ఈ బలిచ్చేటప్పుడు దహన బలిలో చెప్పని దేవుడు ఇక్కడ ఒకటి చెప్పాడు. ఏంటో తెలుసా? క్రొవ్వు మాత్రం జాగ్రత్తగా తీసి నాకు అర్పించాలి అని చెప్పాడు అనమాట. 3వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 17 వచనాలు ఉన్నాయి. 17 వచనాల్లో కనీసం 11 సార్లు ఒక మాట రిపీట్ అయి ఉంటుంది. ఏంటో తెలుసా? క్రొవ్వు, క్రొవ్వు, క్రొవ్వు. మీరే చూడండి, నేను చూపిస్తూ ఉంటాను. 4వ వచనం చూడండి. బలి అంతరంలో లోపల క్రొవ్వంతటి మీదను, క్రొవ్వంతటిని, డొక్కలున్న క్రొవ్వును. సో ఏ మాట పదే కనపడుతుంది మనకి? 9వ వచనం చూడండి. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ముడిపూస మొదలుకొని క్రొవ్వును, తోక అంతటిని, అందరం ఉన్న క్రొవ్వును, ఆంతరం మీద నా క్రొవ్వును. 10వ వచనంలో కూడా 2 మూత్ర గ్రంథములు, వాటి మీద డొక్కల పైన ఉన్న క్రొవ్వును. ఇంకా 15వ వచనంలో కూడా చూస్తే క్రొవ్వును, ఆంతరం మీద ఉన్న క్రొవ్వును. 16వ వచనం క్లియర్గా ఉంది చూడండి. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను, క్రొవ్వంతయు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఎందుకండి ఈ సమాధాన బలి గురించి మాట్లాడినప్పుడు క్రొవ్వంతా కూడా దేవునికి ఇచ్చే అదంతా కూడా ఆయనకు అర్పించా. క్రొవ్వు ఏంటంటే స్పెషల్ అని చూస్తే, అంటే ఏ రీతిగా మనం ఆయన్ని కృతజ్ఞత చెల్లించాలన్నది ఇలా అబ్జర్వేషన్ చేస్తే ఒక 4వ అద్భుతమైన పాయింట్ ఇక్కడ మనకు నేర్పుతుంది. ఒక జంతువులో అతి విలువైనది ఏంటో తెలుసా? ఏ భాగం అంటే తెలుసా? క్రొవ్వు. ఇప్పుడు మనం అయితే దాన్ని క్రొవ్వుని అంత తీసేస్తాం, ఎందుకంటే మన కొలెస్ట్రాల్ లేకపోతే ఇలాంటి అడవడి ఎంత కాబట్టి తీసేస్తాం. కానీ ఒక జంతువులోనండి కట్ చేసినప్పుడు అందులో ఉన్న శ్రేష్టమైనది, మోస్ట్ టేస్టీ ఆ కాలంలో ఏంటో తెలుసా? ఏం చెప్పండి? ఫ్యాట్ అంటండి, క్రొవ్వు. అదే అతి రుచికరమైంది అంటండి. వేరే భాగాలన్నీ కూడా దేవుడేమో కొన్నేమో ఎక్కడున్న యాజకులు తినమన్నాడు, కొన్నేమో అక్కడ వచ్చేవారిని తినమన్నాడు. కానీ క్రొవ్వు అంతా కూడా ఎవరిదని చెప్తున్నాడు? యెహోవా. అక్కడ మనకు దేవుడు నేర్పిస్తుంది ఏంటి చెప్పండి? ఇది శ్రేష్టమైంది కాబట్టి, శ్రేష్టమైంది ఎవరిదో తెలుసా? దేవుంది. సో ఇక్కడ ఏ రీతిగా మనం ఆయన్ని కృతజ్ఞత చెల్లించాలో మనకేం నేర్పిస్తుంది చెప్పండి? మీరే చెప్పేది ఆన్సర్. మన జీవితంలో ఏది శ్రేష్టమైందో అది దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు ఒక కోడి కోసామనుకోండి, ఇంకా పనికిరానివి చెత్త ఏంటి చెప్పండి? అందులో కాళ్ళు, లేకపోతే ఏవో
మొఖం ఇలాంటి చెత్త ఉందనుకోండి, అవి మనం దేనికన్నా మేత కింద వేసేస్తూ ఉంటాం, ఎందుకు మనం ఎవరైనా తినం కాబట్టి కదా. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో చెత్త కాదు నాకు ఇవ్వాల్సింది. ఏది ఇవ్వాల్సి తెలుసా? శ్రేష్టమైనది, ద బెస్ట్ అంటున్నాడు అనమాట. దీన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు అండి? దేవుణ్ణి ఆరాధించడం, దేవుని కృతజ్ఞత చెల్లించడం మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటి మనకు ఆయనకి ఇచ్చేది? ఆలోచించండి. సమయం చాలా శ్రేష్టమైనది. ఓకే, సమయం అన్న ఎత్తారు కాబట్టి సమయం అన్న దాని గురించి ఆలోచిద్దాం. సమయం ఇప్పుడు మనందరికీ 24 గంటలు ఉన్నాయి ఒకరోజు. మొదటి గడియలు చాలా విలువైనవి. ఉదయం లేచావు, మొదటి గడియలు మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, ఇంకా ఈ టెన్షన్స్, ఈ రోజునున్న ఇవన్నీ రావు. ఆ మొదటి గడియలు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునితో కాసేపు గడపండి. అది ఆయనకు నువ్వు ప్రయారిటీ ఇచ్చినట్టు. ఇంకా మన జీవితంలో శ్రేష్టమైనవి ఏంటి చెప్పండి? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఒక వయసులో నేను ఉదయం నిన్న ఒకడు కోసం పెద్ద మనిషి అయ్యారని ప్రార్థన చేయడానికి వెళ్ళి అక్కడ ఒక మంచి థాట్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే ప్రతి మనిషికి కూడా 4 దశలు ఉంటాయి. బాల్యం ఉంటుంది, యవనం ఉంటుంది, నడిప్రాయం ఉంటుంది, మిడిల్ ఏజ్ అంటారు, తర్వాత వృద్ధాప్యం ఉంటుంది. ఈ 4ట్లో శ్రేష్టమైన వయసు ఏది చెప్పండి? యవన వయసు. యవన వయసులో ఉన్నంత బలం ఏంటి, యవన వయసులో ఉన్నంత చురుకుదనం ఏంటి బాల్యంలో ఉండదు, తర్వాత వయసు అయిపోయిన తర్వాత కూడా ఉండవు. ఆ టైంలో రైప్ అనమాట. అలాంటి ఏజ్ ఎవరికి ఇవ్వాలంటే తెలుసా అండి? దేవునికి ఇవ్వాలి. నేను సేవకు వచ్చినప్పుడు సాతానుగళ్ళ వాడు వచ్చాడు నాకు. వచ్చి ఈ వయసులో సేవకి ఇవ్వంటే వేటే ముసలైన తర్వాత చదువు కానిలే, ఇప్పుడు నువ్వు ఇవి చేయాలి అవి చేయాలని చెప్పి అది లిస్ట్ ఎత్తున్నాడు నాకు. అప్పుడు నాకు అర్థం కదా కొంచెం, అంటే అది సైతాన్గాడు నా మైండ్ పాడు చేసిన అర్థమైంది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు దేవుని పరిచర్య చేయాల్సింది ఎప్పుడు తెలుసా? ఎప్పుడు ఇంకా అంతా అయిపోయి కళ్ళు కూడా కనిపించట్లేదు బాబు అని చెప్పి ముసలైపోయిన తర్వాత అప్పుడు వచ్చి బాబు బైబిల్ తెస్తాను సువార్త చెప్తానంటే కుదరదు. ఇప్పుడంతా ఏం చేసావు? రసమంతా కూడా నువ్వు సైతానికి వాడేసుకొని నీ ఉద్యోగాల కోసము, లేకపోతే నువ్వు డబ్బు సంపాదన కోసము, స్నేహితుల కోసము, బంధువుల కోసం ఖర్చు పెట్టేసి లాస్ట్ ఇంకెందుకు పనికి అక్కడ మొత్తం అంతా అయిపోయిన తర్వాత పిప్పు మిగిలిన తర్వాత దేవుని కోసం ఎప్పుడో నీకోసం తీసుకొచ్చి నైవేద్యం అనుకుని ఇచ్చామనుకో, ఆయన అవమానించినట్టు. సామెతల గ్రంథం 20:29 చూడండి. సామెతలు 20:29 ఎంత విలువైన మాట. సామెతలు 20:29. యవనస్తుల బలము వాళ్ళకి ఏంటట? అలంకారం. ఒక యవనస్తుడికి అలంకారం ఏంటంటండి? బలం. అంటే అర్థం ఏంటో తెలుసా? యవనస్తున్న శ్రేష్టమైనది ఏంటి, వాళ్ళు ఉన్న స్పెషల్ ఏంటండి అంటే ఆ వయసులో ఉన్న బలం. బలం అంటే జస్ట్ కండబలమే కాదు, మెదడు అంటే ఆ షార్ప్నెస్, ఇవన్నీ కూడా ఉండేది ఏంటంటే యవ్వనం. ఆ యవ్వనం అన్నది నీ జీవితం ఇంకా నీకు ఉంది అని నీకు తెలిస్తే అది ఎవరి కోసం వాడు? దేవుని కోసం వాడు. అదండి నిజంగా ఆయనకి ద బెస్ట్ నువ్వు ఇచ్చినట్టు. నీకు మంచి బలం ఉన్నప్పుడు, నీకు మంచి అంటే అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు, ఆ టైంలో మొత్తం నీ కోసం, నీ పనిపాట్ల కోసం, నీ కార్యాల కోసం వాడేసుకొని దేవునికి కనీసం ఒక 5 నిమిషాలు కూడా సమయం ఇవ్వకుండా తర్వాత పిప్పిస్తావా? అంత బిజీ అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, మంచి పాయింట్ ఎత్తారు ఇందాక, సమయాన్ని దేవునికి ఇవ్వాలి, యవ్వనాన్ని దేవునికి ఇవ్వాలి. ఇంకేంటండి మన జీవితంలో శ్రేష్టమైనది? ధనం. ఫస్ట్ శాలరీ వచ్చింది అనుకోండి, దేవుడు తీసుకొచ్చిస్తాం అనమాట. ఎందుకంటే ఇది శ్రేష్టమైందండి, నాకు చాలా విలువైందండి, దేవునికి ఇస్తానండి. అదండి ఆయన గణపరచడం. నిజంగా ప్రథమ ఫలం ఇవ్వాలి అని చెప్పి ఇక్కడే మనం చూస్తున్నాం. ఇంకా నేను అలా చూస్తూ ఉంటే ఇప్పుడున్న టాలెంట్స్, దేవుడు మంచి తలాంతి ఇచ్చాడు అనుకోండి, మనకి మంచి వాద్యం వాయించే తలాంతి, పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, సండే స్కూల్ చెప్పే తలాంతి ఇచ్చాడు, టీచింగ్ చేసే తలాంతి ఇచ్చాడు. ఆ తలాంతిని ఎవరి కోసం వాడేయాలి? ఇంకా దేవుని కోసం వాడేయాలి. దేవుని ఒక ఆయన అన్నాడు, ఇంతకుముందండి ఏదన్నా ధర్నా చేయాలంటే నేనే ఫస్ట్ ఉండేవాడిని అండి అంటున్నాడు అనమాట. అంటే ఆ టాలెంట్ ఉందన్నమాట, ఎవడు ముందు వచ్చి మాట్లాడేవాడు కదా, నేనే మాట్లాడేవాడిని. దేవుడు నన్ను మార్చుకున్నాడండి, ఇప్పుడు అదే స్వరాన్ని నేను దేవుని కోసం సువార్తను చెప్తున్నానండి అన్నాడు. దేవుడి తలాంతి ఏంటి, ఆ బలాన్ని ఏంటి దేవుని కోసం ఒక్క మాటలో చెప్పాలంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. యేసుప్రభుకి ఒక ఆమె అత్తరు తీసుకొచ్చిందంట. ఆ అత్తరు గురించి అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? మిక్కిలి విలువగల అత్తరు జటామాంస అత్తరు అని ఉందన్నమాట. మిక్కిలి విలువగలది అది.
అంత విలువ కలిది ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చి అదంట పగలగొట్టేసి ప్రభు పాదాల మీద పోసేసిందంట. తన తల వెంట్రుకలతో ఏం చేస్తుంది? తుడుస్తుంది. అంత విలువైంది ప్రభుకి ఎందుకు ఇచ్చిందండి? ఆ పక్కనాడు అంటున్నాడు, ఎవడు ఇస్కరియోతు, ఎందుకు వేస్ట్, అయ్యో ఎంత వేస్ట్ అయిపోయింది, ఎంత పోసింది, వేస్ట్ అయిపోయింది అంటున్నాడు అనమాట. ఆవిడ ఎందుకు అలా పోసింది చెప్పండి? అరే ఇది కాదు విలువ, ఇంతకన్నా విలువైంది ఎవరో తెలుసా? ప్రభుకి ఎంత ఇచ్చినా కూడా తక్కువ. అంటే ఆ వ్యక్తి విలువ కాబట్టి ఆ విలువైన వ్యక్తికి ఏం తీసుకొచ్చినా ఏం చేస్తాం? విలువైనవే చేస్తాం. అంటే నీ మనస్సులో ప్రభు ఎడలు ఏముండాలి? విలువ ఉండాలన్నమాట. ఆయన నీకు విలువ అంటే నువ్వు చేసే ప్రతిదీ, ఒక కానుక తీసుకొచ్చినా, ఒక భాగం ఇచ్చినా, నువ్వు ఆయన కోసం వాక్యం చెప్పినా, ఆయన కోసం ఒక పాట పాడినా శ్రేష్టమైనది ఇస్తావు, ద బెస్ట్ ఇస్తావు అనమాట ఆయన గురించి. ఎందుకంటే ఆయన విలువైనవాడు. క్రొవ్వు ఇవ్వాలండి దేవునికి. ఏమివ్వాలట? క్రొవ్వు ఇవ్వాలండి దేవునికి. చూడండి, ఎవరైనా విలువైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి అనుకున్నాం. ఇప్పుడు చూడండి, సీఎం గారు వచ్చారు, లేకపోతే పిఎం మోడీ గారు వచ్చారు, ఆయనకేమన్నా మనం ఇద్దామని వెళ్ళాం. అలాంటి వాళ్ళకి ఏంటి ఇస్తాం చెప్పండి? ఏంటి ఇస్తాం? వెండి పళ్ళెమో, లేకపోతే ఇలాంటి విలువైన ఇస్తాం అంతేనా? లేకపోతే పావు కేజీ బజ్జీ, లేకపోతే పగుడి, పెద్ద పగుడి, ఇలా చెత్త తీసుకెళ్ళాము. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా విలువైన వ్యక్తి, విలువైనవి తీసుకుని వెళ్తాం అంతేనా? ప్రభు నీకు విలువైనప్పుడు క్రొవ్వు తీసుకొచ్చిస్తావు ఆయనకి. సో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే మొదటి ప్రశ్నే మనం చూసాం. ఇంతకీ ఏంటంటే మొదటి ప్రశ్న? ఎలా ఆరాధించాలండి ఆయన్ని, ఎలా స్తుతించాలి? 4 విషయాలు మనం చూసాం. మొదటి చెప్పండి, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధి రండి. వీడిని కూడా ప్రభు చెప్పాడు, ఇంట్లో ఉండడం కాదు, ఎంత మేలు పొందో కదా, వచ్చాయి ఆయన సన్నిధికి, యాజకుల కళ్ళు వచ్చాయి అన్నాడు. 2, సిద్ధపరచుకో, ఏ ఉండాలో అవి ఉండాలి నీ జీవితంలో, ఏ ఉండకూడదో అవి ఉండకూడదు, తీసేయి అంటున్నాడు అన్నమాట. నీకు అర్థం కాకపోయినా సరే తీసిపడే, ఎందుకంటే దేవునికి ఇష్టం లేనివి తీసేయాలి. 3, ఆయన చేసిన మేళ్ళన్నీ కూడా నువ్వు ఒకసారి జ్ఞాపకము చేసుకో అన్నాడు, జ్ఞాపకార్థంగా చేయి అంటున్నాడు అనమాట. 4, దేవునికి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? శ్రేష్టమైనదివో, అది నువ్వు చేయాల్సిందే. ఇది నువ్వు ఎలా ఆరాధన చేయాలన్న ప్రశ్నకు నీకు జవాబు అన్నాడు. సో 2వ ప్రశ్న అన్నాం. ఏంటి 2వ ప్రశ్న? మరి ఓకే, ఇవన్నీ చేస్తాను ఆయన, వచ్చేస్తాం, ఏమని ఆరాధించాలి, ఏమని ఆరాధించాలి? దాని గురించి ఒక 5 విషయాలు నీకు క్లుప్తంగా నేను చెప్పి, నేను చాలా విలువైన మాటలు ఇవి కూడా ఈ భాగంలోనే మనం చూస్తాం. సో మొట్టమొదటిదండి, దేవుడు లేవికాండం 1వ అధ్యాయం 13వ వచనంలో నీ నైవేద్యంలో ఒకటి చేర్చు అంటాడు, ఖచ్చితంగా చేర్చాలి అంటున్నాడు. ఏంటో చూడండి, 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. ఇంకా చదవండి, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలను. అది ఫస్ట్ ఖచ్చితంగా నైవేద్యంలో ఉండాల్సింది ఏంటంటే ఉప్పు 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 అంటున్నాడు. సో ఈ ఉప్పు మనకి ఏమని ఆరాధించాలి అని చెప్పి మొట్టమొదటి నేర్పిస్తుంది. ఏంటో చెప్పనా, చాలా ఇంపార్టెంట్. ఈ మాటలు బట్టి మీరు ప్రభువుని ఆరాధించాలి. ఉప్పు దేనికి సాదృశ్యం ఏంటంటే శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదాలకు సాదృశ్యం. చెప్పండి, శాశ్వతమైన నిత్యమైన మాట. ఇప్పుడు చూడండి, మన టైంలో మాంసం కొనుక్కున్నాం, అది పాడవకుండా ఎక్కువ కాలం ఉండడానికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఫ్రిడ్జ్లో పెడతాం. మనం ఏం చేస్తాం? డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం, అవునా? అంతేనా? మరి ఆ కాలంలో, యేసుప్రభు కాలంలో అంతకంటే ముందు నా ఫ్రిడ్జ్లో ఉన్నాయండి, లేవు. మరి వాళ్ళు ప్రిజర్వేటివ్కి ఏం చేసేవారు? ఉప్పు వేసేవారు. నిజమే, ఉప్పు. సో ఉప్పు దేనికోసం వాడేవారు చెప్పండి? ఇట్స్ ప్రిజర్వేటివ్. పాడవకుండా ఎక్కువ కాలం ఉండడానికి ఏం చేసేవారు? ఉప్పు వాడేవారు. ఇక్కడ ఉప్పు కంపల్సరీ ఉండి అని ప్రభు చెప్తాడు. ఏంటంటే ఉప్పు మాట్లాడే దేనికోసం? శాశ్వతమైన, నిరంతరమైన, శాశ్వతమైన, ఎల్లప్పుడూ ఉండే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు. దానికి ప్రభుని ఎందుకంటే మనం ఆరాధించాలంటే మొట్టమొదటి, దేవా నువ్వు ఇచ్చిన శాశ్వతమైన ఆశీర్వాదాలు బట్టి, నిత్యమైన ఆశీర్వాదాలు బట్టి నీకు స్తోత్రం. ఇప్పుడు మనకి వేసే 2వ ప్రశ్న ఏంటంటే, అంటే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నిత్యమైన ఆశీర్వాదాలు ఏంటండి ప్రభు మనకి ఇచ్చినవి? ఏమని చెప్పగలరా? వెరీ గుడ్. దేవుడు మనకి ఇచ్చిన నిత్యమైన ఆశీర్వాదాలు ఒకటేంటో చెప్పిన, నిత్య రక్షణ. బైబిల్లో నిత్య అన్నవి ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను. కొన్ని కనీసం ఒక 8-9 చూపిస్తాను, మీరు రెడీగా ఉండండి. మొదటిది నిత్య రక్షణ. చెప్పండి, ఎక్కడుంది బైబిల్లో చెప్పగలరా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నిత్య రక్షణకు
సో ఈ రక్షణ ఎలాంటిదంటండి, చూడండి, తాత్కాలికమైన ఆశీర్వాదాలు ఉంటాయి, నిత్యమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. తాత్కాలికమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? తాత్కాలికమైన అంటే చెప్పండి. తాత్కాలికమైన అంటే టెంపరీ అంటాం కదా. ఏంటి? దేవుడు నీకు బండి ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, లేకపోతే ఒక మంచి వస్త్రాలు ఇచ్చాడు, ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇవన్నీ ఏంటి? తాత్కాలికమైన, ఈ లోకంలో బతకడానికి ఉపయోగపడే అంతే. ఇవి కూడా ప్రభు ఇచ్చినవే, కానీ వీటికంటే విలువైనవి, శాశ్వతమైనవి ఏంటి అని అంటే నిత్య రక్షణ. ప్రభు ఒక్కసారి నిన్ను రక్షించాడంటే ఆ రక్షణ శాశ్వతమైనది, స్థిరమైనది. యేసుక్రీస్తునందున వారికి ఏ శిక్షా విధి ఇంకా లేదు, ఎందుకంటే ఆయన నేను రక్షించుకున్నాడు, స్థిరమైనది. అందుకోసం ఇక్కడ అన్నాడు శాశ్వతమైన రక్షణ అది. ఓకే, ఇంకేంటండి బైబిల్లో నిత్యం ఉండేది? మీ అందరికీ తెలిసింది, కూడా చెప్పండి. యోహాను 3:16 అనేది విశ్వాసం ఉంచిన వారికి నశింపక నిత్య జీవం. సో నిత్య రక్షణ, నిత్య జీవం. యోహాను 3:16 మంచిది. ఇంకేంటి నిత్యమైనవి అని చూస్తే 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచినవాడు అన్న మాట ఉంటుంది చూడండి. 1 పేతురు 5:10 త్వరగా తీసి చదవాలి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచి, చాలు. సో ఇక్కడే నిత్య మహిమ. సో నిత్య రక్షణ, నిత్య జీవము, ఇంకేంటి నిత్య మహిమ. ఇంకోటి నిత్య చూపిస్తాను చూడండి, నిత్య ఆనందం. ఎక్కడుంది తెలుసా మాట? యెషయా 61:2 ఇక్కడ నిత్య ఆనందం అన్న మాట ఉంటుంది చూడండి. నిత్య ఆనందం 61:7 అండి. 7 చివరన ఉంటుంది చూడండి. 61:7 చివరన 2 అన్నా, సారీ. వారు తమ దేశములో రెట్టింపు బాగబ్రకు కర్తలగురు నిత్య ఆనందము. సో ఇక్కడ ఏం మాట ఉందండి? ఇప్పుడు చెప్పండి ఏంటండి పదాలు? నిత్య రక్షణ, నిత్య జీవం, నిత్య మహిమ. దేవుడిచ్చే ఆనందం తాత్కాలిక ఆనందమా, నిత్య ఆనందమా? నిత్య ఆనందం. ఈ ఆనందం ఎవ్వరూ మన దగ్గర నుంచి తొలగించలేరన్నమాట. ఇంకోటి తెలుసా, బైబిల్ నిత్య స్వాస్థ్యం. చెప్పండి, నిత్య స్వాస్థ్యం అని ఎక్కడుంది? దేవుడిచ్చిన స్వాస్థ్యం, మన పరలోక స్వాస్థ్యం నిత్యమైందని ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 9:15 ఉంటుంది అన్నమాట. హెబ్రీ పత్రిక 9:15 నిత్యమైన అన్నమాట. హీబ్రూస్ చాప్టర్ 9:11. కొంచెం చివరికి వెళ్ళిపోతే సరిపోద్ది చూడండి. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన. సో ఈ స్వాస్థ్యం ఎంతదటండి? నిత్యమైన. సో చెప్పండి, ఈ ఉప్పు నేర్పిస్తుంది ఏంటి? నిత్యమైన దేవుడు ఇచ్చినందుకు స్తుతించాలట ఆయన్ని. ఏంటంటే ఆ నిత్యమైన నిత్య రక్షణ, నిత్య జీవము, నిత్య మహిమ, నిత్య ఆనందము, నిత్య స్వాస్థ్యము. ఇంకోటి 2 పేతురు 1:11 కొంచెం ఫాస్ట్ చెప్తాను. నిత్య రాజ్యము. ఏం చెప్పండి? నిత్య రాజ్యం అన్న మాట ఉంటుంది. యెషయా గ్రంథం 61 ఇందాక మీరు తీశారు కదా, అక్కడ ఒక నిత్య నిబంధన అన్న మాట కూడా ఉంటుందండి. నిత్య నిబంధన యెషయా 61:8 ఉంటుంది అన్నమాట. 61:8 చివరన సత్యమును బట్టి వారు క్రియాఫలంను వారికి ఇచ్చు వారితో నిత్య నిబంధన. సో ఇక్కడ ఏంటిది? నిత్య నిబంధన. ఇక్కడ ఇర్మియా 31:3 మీ అందరికీ తెలుసు. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని శాశ్వతమైన నిత్యమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదంటండి? నిత్యమైన శాశ్వతమైన ప్రేమను మన ఎడలో చూపించాడు. సో ఇవన్నీ ఇంకా యెషయా 54:8 నిత్య కృప అన్న మాట ఉంటుంది. నిత్య కృప. సో అందరూ చెప్తాం ఒకసారి, ఓకే? ఇది గుర్తుండిపోవాలి. సో దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడండి అంటే, ఏమండి కారు ఇచ్చాడండి, లేకపోతే అది ఇచ్చాడండి, ఇది ఇవన్నీ తాత్కాలికపడే ఇచ్చాడు కాదంటలే, కానీ అంతకన్నా విలువైనవి మనం దాన్ని స్తుతించాల్సి. ఉప్పు జ్ఞాపకం చేస్తుంది ఏంటి? నిత్యమైన శాశ్వతమైన మేలు చేశాడు. నిత్య రక్షణ, నిత్య జీవము, నిత్య మహిమ, నిత్య ఆనందం, నిత్య స్వాస్థ్యం, నిత్య రాజ్యం, నిత్య నిబంధన, శాశ్వతమైన నిత్యమైన ప్రేమ, నిత్య
కృప మన ఎడల చూపిస్తున్నాడు. సో మొట్టమొదటిది ఆ శాశ్వతమైన స్థిరమైన ఆశీర్వాదాలు ఇచ్చినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. అది మొదటిది మనం చూసాం. ఏమని ఆరాధించాలి అన్న ప్రశ్న రెండో ప్రశ్నలో. రెండోది మనం ఇంకేంటండి ఈ భాగంలో మనం చూడొచ్చు అని అంటే ఇంకేమని, ఆయన మనలో పోషకుడు. ఆయన మనకేంటండి, ఆయన పోషకుడు. ఈ లేవికాండం 3వ అధ్యాయంలో మీరు గమనిస్తే, రెండో అధ్యాయంలో ప్రథమ ఫలాల్ని తీసుకురామని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఎక్కడ రాస్తుంది, 14వ వచనం. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నెల్లో ఓచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలం నైవేద్యము అర్పింపు. సో ఏం తీసుకురామంటున్నాడు చెప్పండి ఇక్కడ? ప్రథమ ఫలం నీ సారమైన భూమిలో నుంచి వచ్చింది, అది ఫస్ట్ వచ్చింది, ఎంతో విలువైంది, శ్రేష్టమైనది, ఫస్ట్ ఫ్రూట్స్ అంట ప్రథమ ఫలం దేవుని తీసుకురా అంటున్నాడు. ఆహారాన్ని తీసుకురామని చెప్తున్నాడు. ఇంకా ఇదే రెండో అధ్యాయంలో మొదటి వచనం చూస్తే గోధుమలు తీసుకురా అంటున్నాడు, నూనె తీసుకురా అంట. గోధుమలు, నూనె ఇవన్నీ వాళ్ళు రోజు ఏం చేస్తారు, తినేవి కదండి, ఇవన్నీ వాళ్ళు తింటున్నారు కదండి. సో అవి ఎందుకు తీసుకురమ్మంటున్నాడండి అంటే ప్రభు వాళ్ళకి నేర్పిస్తుంది ఏంటో తెలుసా, నేనే నీకేంటి పోషకుడు. నిన్ను పోషిస్తుంది ఎవరో తెలుసా, నేనే. నిన్ను పోషిస్తుంది నీ జీతం కాదు. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేకుండా నీ కష్టార్జం చేత నువ్వు సుఖపడాలంటే కూడా ఆయన ఒప్పుకోవాలి. ప్రసంగి 2:24 ఉంటుంది, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే కూడా ఆయన ఒప్పుకోవాలి. కాబట్టి నిన్ను పోషించేది నీ కష్టార్జితం కాదు. ఒక్కొక్కసారి మనం ఎలా ఆలోచించేస్తామంటే ఇంత డబ్బు ఉంది కాబట్టి నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను బతికేస్తాను, నేను ఇచ్చేస్తాను కాదు. ఆయన నో అన్నాడంటే ఒక్క మెతుకు ఒక్క రూపాయి కూడా నువ్వు అనుభవించలేవు, నువ్వు సంపాదించింది. కాబట్టి ఆయనే పోషకుడిగా మన స్తుతులు చెల్లించాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్న మాట ఉంటుందన్నమాట. ఆయన పోషించే దేవుడు ఆయన. సో రెండో పాఠము మనం చూసేది ఏంటంటే ఆయన పోషకుడు. మొదటిదేమో ఆయన నిత్యమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు, అందుబట్టి ఆయన మనం స్తుతించాలి. రెండోదేమో ఆయన పోషకుడిగా ఆయన మన స్తుతులు చెల్లించాలి. మూడోది ఏంటంటే ఈ ప్రథమ ఫలం ఇంకోటి మనకు జ్ఞాపకం చేస్తుందండి. ఏంటో తెలుసా, ఆయన మనకిచ్చిన పునరుద్ధానం. చెప్పండి, పునరుద్ధానం. 1 కొరింథీ 15:20లో మనం చూసేది పునరుద్ధానం అన్న మాటను మనం చూస్తాం. 1 కొరింథీ సో ఇక్కడ ప్రథమ ఫలము దేనికోసం వాడబడిందంటే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం, పునరుద్ధానుడై తిరిగి లేచాడనమాట. ఆయన ప్రథమ ఫలం అంటున్నారు. ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటి? ఒక చెట్టు ఉంది, దానికి ఫస్ట్ ఫ్రూట్ వచ్చింది. ఆ మొదటి ఫలం ఆ చెట్టు గురించి ఏం చెప్తుంది చెప్పండి? ఇక మీదట ఏ ఫలం వచ్చినా సరే నేను ఎంత రుచిగా ఉన్నానో అలాగే ఉంటాయి ఇవన్నీ అని చెప్తుంది. అలాగే యేసు ప్రభు ఎలాగైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆయన ఎందుకు విశ్వసించిన వారు మనం కూడా మరణిస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, నాకు ఎలాంటి పునరుద్ధానం కలిగిందో అదే పునరుద్ధానం మీ అందరికి కూడా నేను ఇస్తాను. ఆయన మనం లేపుతాడు, ఆయన సన్నిధి తీసుకెళ్తాడు. చిరకాలము మరణము లేకుండా యుగ యుగాలు మహిమ శరీరంతో ఆయన సన్నిధిలో మనము ఉంటాం. అంత నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. లేవికాండం 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే దహన బలి ఇచ్చాడు. ఆ పశువు మరణించింది, కాల్చబడింది, కానీ మళ్ళీ తిరిగి లేవలేదండి. అది తిరిగి లేచింది లేదు కదా. కానీ యేసు ప్రభులో ఏం జరిగింది? ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అది ఆయనలో స్పెషల్. ఆయన నందు విశ్వసించిన వారు, ఆయనలో ఐక్యం చేయబడిన వారు మరణిస్తాం, మళ్ళీ తిరిగి లేచి ఆయన రాజ్యానికి వెళతాం. సో ప్రథమ ఫలం అన్నది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆయన మనకి ఇచ్చిన పునరుద్ధానం. సో ప్రభుని ఎందుకంటే ఆరాధించాలి అంటే, ఒకటి ఆయన ఇచ్చిన శాశ్వతమైన ఆశీర్వాదాలు బట్టి ఆయన స్తుతించాలి. రెండోది ఆయన ఇచ్చిన పోషణ బట్టి ఆయన స్తుతించాలి. మూడోది ఆయన ఇచ్చిన పునరుద్ధానాన్ని బట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. నాలుగోది ఏంటో తెలుసా, ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆయన మన స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు లేవికాండం 3వ అధ్యాయంలో ఇదేం బలి? అది సమాధాన బలి. సమాధాన బలి. సమాధానం అంటే ఏంటంటే అర్థం, సమాధానం. ఇండియా పాకిస్తాన్ తనేసుకుంటున్నారంటే వాళ్ళిద్దరికీ ఏం లేదంటాం, సమాధానం లేదు, శత్రుత్వం ఉంది. కానీ ప్రభు మనకు సమాధానం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే శత్రువైన మనల్ని ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు. దేవా, నిన్ను తండ్రి అని పిలిచే భాగ్యం నాకు ఇచ్చావు,
నువ్వు తండ్రి అయితే నేను నీకు బిడ్డని, నువ్వు వరుడైతే నేను నీకు వధువుని, నువ్వు కాపరి అయితే నేను నీకేంటి గొర్రెని. అంత సమాధానాన్ని నాకు ఇచ్చావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. అది ఆ సమాధానం బట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా ఇంకెందుకంటే మనం ఆయన ఆరాధించాలి అంటే ఆయనతో కలిసి భోంచేసే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. మరొకసారి చెప్తున్నాను, ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ సమాధాన బలిలో మీరు గమనిస్తేనండి, ఒక మంచి శ్రేష్టమైన విషయం నేను చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ లేవికాండం 3వ అధ్యాయంలో ఏ బలి ఉంది ఇక్కడ? సమాధాన బలి. దహన బలిలో మొదటి అధ్యాయంలో ఉన్న దహన బలిలో మొత్తం అంతా కాల్చేయమన్నాడు. సమాధాన బలిలో ఏం చేయమన్నాడు తెలుసా? క్రొవ్వంతటిని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చేయి అన్నాడు అన్నమాట. అయితే ఇంకో దగ్గర ఏముంటుందంటే, ఈ రొమ్ము భాగము, అంతేకాకుండా కుడి తొడ, ఇవేమో అక్కడున్న యాజకులకి ఇమ్మని చెప్పాడు. మిగిలిన భాగం అంతా ఏం చేయాలి తెలుసా? తీసుకొచ్చిన ఈ పాపి దేవుని సన్నిధిలోనే అది భోజనము చేయాలట, అక్కడే భోజనం చేయాలట. అంటే అక్కడ ఎవరెవరు భోజనం చేస్తున్నట్టు మీరు గమనించండి. క్రొవ్వేమో దేవునికి ఇచ్చారు, ఈ రొమ్ము భాగమును ఈ తొడ భాగం ఇదంతా యాజకులు తింటున్నారు. దేవుని సన్నిధిలోనే అక్కడ తీసుకొచ్చిన ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే మిగిలిన భాగాన్ని అంతటిని అంటే దేవునితో దేవుని సేవకులతో కలిసి ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. ఇది ఎక్కడ రాస్తుందండి ఇదంతానంటే? ద్వితీయోపదేశకాండం 12:7 చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషం. ఎక్కడ వెళ్ళి భోజనం చేయాలట? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? మీరు భోజనం చేయాలి. సో సమాధాన బలి అక్కడ ఎంత స్పెషల్ అంటేనండి, క్రొవ్వునేమో దేవునికి ఇచ్చేసావా, మిగిలిన ఈ కుడి తొడాను ఈ బ్రెస్ట్ పార్ట్ అంతటిను బొర అంటారు అన్నమాట. దీన్ని మీరు తర్వాత చదువుకోండి. ఇదంతటిని ఎవరు తీసుకెళ్ళి ఇవ్వాలట? యాజకులకి ఇచ్చేయాలా. మిగిలిన భాగం అంతా మనము తినాలి. కలిసి భోజనం చేయడం అన్నది ఏం నేర్పిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చామండి, స్నేహితులు వచ్చాం, కలుసుకున్నాం, మీరు తెచ్చిన కూరలు మేము తెచ్చిన కూరలు మీరు కలిసి తింటున్నాం అనుకోండి, అందులోనే మనకి ఏమర్థమవుతుంది అంటే సహవాసం, సమాధానం కదండి, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్. కలిసి భోజనం చేస్తున్నాం అనమాట. కలిసి కూర్చొని భోజనం చేయడం అన్నది, ఇదిగో ఇంతకుముందు జరిగిన ఈ గొడవలన్నీ ఇంకా మర్చిపోదాం, కలిసి కూర్చొని ఏం చేద్దాం, ఇంకా భోజనం చేద్దాం. ఆ భోజనం ఏం నేర్పిస్తుందంటే ఒక సంబంధానికి సాదృశ్యం అనమాట. ఇప్పుడు ఎలియాజరు వెళ్ళాడండి ఎవరింటికి? ఎలియాజరు అది ఎక్కడండి అని వస్తుంది అనమాట. ఇప్పుడు రెబెక్కా కోసం అని వెళ్ళాడు. వాళ్ళు భోజనం రెడీ చేస్తే ముందు అడిగాడు అనమాట, ఈ సంబంధం సంగతి ఏంటని అన్నాడు. అప్పుడు రెబెక్కా వెళ్తాను అన్నాడు. అప్పుడు ఏం చేశారు? వీళ్ళు కూర్చొని భోజనం చేశారు. అంటే ఆ భోజనం అనేది దేనికో సాదృశ్యం చెప్పండి, ఒక సంబంధం. ప్రభు సన్నిధిలో అక్కడ ప్రభు కనిపిస్తున్నారు, ఆయనకి ఇంపైన సువాసన. అటు యాజకులు తింటున్నారు, ఒక పక్కన అక్కడ ఉన్న పాపి దేవునితో సమాధానపరచబడి ఆయనతో కలిసి భోజనము చేస్తాడు. బల్ల కూడా అదే జ్ఞాపకం చేస్తుందండి. మనం ప్రభు బల్ల మన పాలు పొందినప్పుడు ఆ ప్రభు బల్ల నీకు దేవుడిచ్చిన సహవాసం ఎంత విలువైందో అర్థం చేస్తాను. నువ్వు దేవునితో సహవాసం చేస్తావు, ఎందుకంటే అది ప్రభు బల్ల. అది ఎవరి బల్ల? అది ప్రభు బల్ల. తోటి విశ్వాసులతో కలిసి నువ్వు భోజనం చేస్తున్నావు, తోటి విశ్వాసులతో నీకు సమాధానం దేవుడు ఇచ్చాడు. ఆ యూనిటీని, ఆ ఐక్యతను, ఆ సహవాసాన్ని దేవుడిని జ్ఞాపకము చేస్తున్నాడు అనమాట. ఒకరోజు పరలోకంలో కూడా ప్రభుతో కలిసి మనం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. నిజం, ఆయనతో కలిసి భోజనం చేస్తాం. అక్కడ ప్రభువే వడ్డిస్తాడు. నేను ఇంతకుముందు ఒక వచనాన్ని చూపించాను, లూకాసు వార్త 12, అదే చదువు ముగించుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం, 12వ అధ్యాయం ఎన్నో వచనం? 35 నుంచి 37వ వచనం. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుగుగా కనుగొనునో ఆ దాసులు ధన్యులు, అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిలో కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా. ఇది ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో ఆయనతో కలిసి మనం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఇప్పుడు చెప్పండి,
మెసేజ్ అంతా ఒక 2 ప్రశ్నల మీద ఆధారపడుతుంది. ఈరోజు మనం నేర్చుకున్నాం. మొదటి ప్రశ్న ఏం నేర్చుకున్నాం? ఎలాగా మనం ఆయన కృతజ్ఞత చెల్లించాలి? ఎలాగండి? ఎలా పడితే అలా చేయడమా? కాదే. 4 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే చెప్పండి. మొదటిది సన్నిధికి రావాలి. రెండోది సిద్ధపడాలి. 3 మేళ్ళన్నీ కూడా జ్ఞాపకము చేసుకోవాలి. 4 క్రొవ్వు ఇవ్వడం అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన దానికి ఇవ్వాలి. ఇది మొదటి ప్రశ్నకు మనకు జవాబు. అది మనం చూసాం. రెండో ప్రశ్నకు ఏం చూసాం? మరి ఏమనండి ఆయన ఆరాధించాలి? ఏమని ఆరాధించాలి? మొదటిది, అరే ఆయన చేసిన మేళ్ళు ఏదో తాత్కాలికమైన మేళ్ళు కాదండి. ఆ ఉప్పు ఏమి నేర్పిస్తుంది? శాశ్వతమైన మేళ్ళు ప్రభు నా జీవితంలో చేశాడని చెప్పి 8 విషయాలు మనం చూసాం కదండి. నిత్య ప్రేమ, నిత్య కృప, నిత్య రక్షణ, నిత్య జీవము, నిత్య మహిమ, నిత్య ఆనందం, నిత్య స్వాస్యం, ఇవన్నీ కూడా నిత్యమని ప్రభు చేశాడండి. వాటిని బట్టి మనం దేవుని స్తుతులు చెల్లించాలి. అవి ఎల్లప్పుడు నీ దగ్గరే ఉన్నాయి. ఎవ్వరు అవి దొంగలించలేరన్నమాట అవి. సో మొదటిది అలాగ ప్రభుని ఆరాధించాలి. రెండోది, ఆయన నీకేం పెడుతున్నాడు? ఆహారం పెడుతున్నాడు, పోషిస్తున్నాడు నిన్ను. అందుబట్టి మనం దేవుని మన స్తుతులు చెల్లించాలి. మూడోది, ఆయన నీకు ఇచ్చింది పునరుద్ధానం. ఆ ప్రథమ ఫలము జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ప్రభు నీకు ఇచ్చిన పునరుద్ధానాన్ని బట్టి మనం స్తుతులు చెల్లించాలి. నాలుగోది, దేవునితోనే ఏమిచ్చాడు? నీకు సమాధానం ఇచ్చాడు. సో ఒకప్పుడు శత్రువే. మనం రోమా 5:10 చూస్తాం. ఒకప్పుడు మనం శత్రువులమై ఉండగా క్రీస్తులో మనకి ఏం దొరికింది? ఇప్పుడు సమాధానం. ఆయనతో సమాధానం మనకు దొరికింది. అది 4వది మనం చూస్తాం. 5వది, ఆయనతో కలిసి ఎంత సమాధానం అంటే భోజనం చేసే అంత సమాధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యోసేపు దగ్గరికి అన్నలు వచ్చినప్పుడు బల్ల మీద కూర్చోబెట్టి ఏం చేశాడు? భోజనం చేశారండి. దాని తర్వాత దావీదు మెఫీబోషెత్తుని పిలిచాడు. తన బల్ల దగ్గర ఉండి ఏం చేశాడు? భోజనం చేశాడు అన్నమాట. ఆ భోజనం కలిసి భోజనం చేయడం అన్నది సమాధానానికి, సహవాసానికి, ఒక బంధానికి సాదృశ్యం అన్నమాట. అక్కడ దేవుడు కృప పదార్థాన్ని తీసుకుంటున్నాడు, యాజకులు భోజనం చేస్తారు. అక్కడ నువ్వు కలిసి వాళ్ళతో కలిసి భోజనం చేయటం, దేవుడు ఆయనకి ఇచ్చిన సహవాసాన్ని బట్టే దేవుని ఎంతో మనం స్తుతులు. దేని సన్నిధికి వచ్చామండి? ఆయనతో గడుపుతున్నాం. ఈ సహవాసాన్ని ఇచ్చినందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. అన్ని మాటలు బట్టి మనసారా ప్రభుని స్తుతులు చెల్లించుకుందాం. దయచేసి అందరూ మోకరించండి.